చాలామంది అంటే మేడమ్స్ వస్తున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం అంటే వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు. సో హాయ్ మేడం, ఇంతకుముందే మాట్లాడినాం కదా. సో అంటే ఈ డ్రెస్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డ్రెస్ గురించి అంటే ఇదంటే డిసిగ్నేషన్, మనకి స్టిక్ అనేది డిసిగ్నేషన్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏ డిసిగ్నేషన్లో ఉన్నాం, మనకు వర్కర్స్ కానీ వాళ్ళకి వర్క్ చెప్తాం. మళ్ళీ ఇంకా రూఫ్ ట్యాపింగ్ కానీ సైడ్స్కి ఇంకేమైనా పడేటి ఉంటే దాన్ని చూస్తాం. రూఫ్ ట్యాపింగ్ చేసి ఎలా ఉంది అనేసి చెప్పి మనం వర్కర్స్ చెప్పి ట్యాపింగ్ చేపిస్తాం. ఇంకా మనకి హెల్మెట్ అనేది సేఫ్టీ, ఏమైనా పడినా కూడా మనకి హెడ్కి ఏం ఇంజరీ కాకుండా ఉంటుంది. ల్యాంప్ అనేది కూడా మ్యాండేటరీ, ఎందుకంటే మనం ల్యాంప్ బట్టే మనం ముందుకెళ్తాం కాబట్టి, మనకి చీకట్లో ఉంటాం కాబట్టి మనకి ఏం కనిపించదు కాబట్టి ల్యాంప్ అనేది మనకు దారి చూపిస్తుంది. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా మీ డిజిగ్నేషన్ అంటే వీళ్ళిద్దరు కూడా మా డిజిగ్నేషన్. మేము ముగ్గురం కూడా సేమ్ డిజిగ్నేషన్. ఇంకా ఫ్రెండ్స్ కూడా మేము ముందు సేమ్ కాలేజ్ డిప్లొమా బెల్లంపల్లిలో చేసినాం మేము ముగ్గురం కూడా. తర్వాత స్ప్లిట్ అయిపోయినాం బీటెక్లో. తర్వాత మళ్ళీ ముగ్గురం కలిసి ఇక్కడే తీసుకున్నాము. అంటే ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు అంటే సింగరేణిలో మనం జాబ్ కొట్టాల్సిందని. డిప్లొమాలో అంటే ఇప్పుడు మైనింగ్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ మేము చేయాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. ఇక దాని తర్వాత బీటెక్లో స్ప్లిట్ అయిపోయినాక కాంటాక్ట్ ద్వారా కూడా మేము చాలా మాట్లాడుకున్నాం. ఇక తర్వాత దీంట్లో జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్లో ఈ ముగ్గురం కలిసి ఒక్క కాడ పెట్టుకుందాం అన్నట్టుగా మేము ముగ్గురం కలిసి ఒక్క కాడ పెట్టుకున్నాం. సో వీఆర్ సో హ్యాపీ. ఓకే, అయితే మీ ముగ్గురులో ఏదో అచీవ్మెంట్ సాధించారంట, అంటే కొంతమంది అక్కడ మాట్లాడుతుంటే విన్నా ఏదో మైనింగ్లో ఏదో అచీవ్మెంట్ వచ్చిందంట మీ ముగ్గురులో ఎవరికి? అది మా మేడం వాళ్ళు, ఎంజిటి మేడం వాళ్ళు, తను పార్టిసిపేట్ చేసింది రెస్క్యూ కూడా. ఒక టీం కూడా వెళ్ళిపోయారు. సో మేము ఇక్కడే ఆగిపోయినాం. మేము కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం రెస్క్యూకి. సో వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ రెస్క్యూ. ఓకే, డన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.